పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్కు, ధ్యానమిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఖమ్మం పట్టణ వాస్తవ్యులు కృష్ణ గారితో ఉన్నాం. మరి వారు వ్యాపార రీత్యా మార్కెటింగ్ యార్డ్లో చేస్తూ ఉంటారు. మరి వారు ధ్యానంలోకి వచ్చి వారు ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలు, మరి ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వారి యొక్క అనుభవాలు వారి మాటల్లోనే విందాం. నమస్తే కృష్ణ గారు. ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి. పిఎంసి ప్రేక్షకులకు మరియు ఛానళ్లకు నా యొక్క ధన్యవాదాలు. మాది వైరా మండలం వల్లాపురం గ్రామం. మేము ఖమ్మంలో 2002 ఖమ్మం వచ్చాము. ఇక్కడ నేను మార్కెట్ యార్డ్లో వ్యాపారం చేస్తుంటాను. మా తల్లిదండ్రులకి ఇద్దరము, నేను మా చెల్లి, మా తల్లిదండ్రులు జన్మ తీసుకున్నాము. ఎప్పుడు కూడా మాకు లోటు అనేది తెలియకుండానే బతికాము. మా నాన్నగారు కూడా చాలా కష్టపడ్డాడు. ఆ రోజుల్లోనే 10th చదివాడు. సింగరేణిలో జాబ్ వచ్చింది. అయినా జాబ్ చేయకుండా వ్యవసాయం చేశాడు. వ్యవసాయం చేసుకుంటా అక్కడే వల్లాపురం గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. మేము ఖమ్మం వచ్చిన తర్వాత మంచిగా స్థిరపడ్డాము. ఇక్కడ మా వ్యాపారం కూడా ఈ రోజు వరకు కూడా చాలా బాగా ఉంది. మాకు ఒక బాబు, మా బాబు యుఎస్లో ఉంటాడు. అతను జాబ్ రీత్యా అక్కడికి వెళ్ళాడు. ప్రస్తుతానికి స్టడీ అయిపోయింది, జాబు రీసెర్చ్ చేస్తున్నాడు. ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో మీరు మరి మంచి ఫ్యామిలీ, వ్యవసాయదారుల కుటుంబం నుంచి ఇప్పుడు వ్యాపారంలో ఉన్నారు. అలాగే మరి ఆధ్యాత్మిక మార్గాల్లో చిన్నప్పటి నుంచి మీకు ఏమైనా ప్రాక్టీసెస్ అంటే ఆధ్యాత్మికత రిచువల్స్ అంటే మతం సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఇంకా ఆధ్యాత్మికంగా మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా? నాకు ఫస్ట్ కాడి నుంచి కూడా ఒక మతాన్ని ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించలేదు. అన్ని మతాలు నాకు, ఎందుకంటే పల్లెటూరు రీత్యా నేను రాజకీయం చేసేవాడిని. ఫస్ట్ కాడి నుంచి కూడా నాకు అన్ని మతాలంటే ఇంట్రెస్ట్. హిందూ మతమైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఏ మతాన్ని కూడా నేను అన్నిటికీ బాగా సహకరించేవాడిని. రాజకీయం కూడా నేను ఎప్పుడు కూడా ఓడిపోవడానికి ఎప్పుడూ లేదు. ఎప్పుడైనా గెలుచుకుంటేనే వచ్చాను. ఏ విధంగా ఆధ్యాత్మికం అంటే నాకు ఫస్ట్ కాడి నుంచి ఇంట్రెస్టే. కాకపోతే ఏంటంటే అన్ని దేవుళ్ళని, ఏ దేవుడిని కూడా అంతా ప్రిఫరెన్స్ అయిపోయేది. అన్ని దేవుళ్ళు కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత నేను గుడికి వెళ్ళటానికి కొద్దిగా ఎప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి కానీ అలాంటి వాటికి ఇష్టపడేవాడిని కాదు. కానీ దేవుడు భక్తి అంటే ప్రేమే. కానీ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికి అనేది ఇష్టపడాను. తిరుపతి పోవడానికి కానీ అలాంటి దేవస్థానాలకు పోవడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే ఆ రూపాయిని ఎవరికో ఒకళ్ళకి దాన ధర్మంగా లేకపోతే చదువుకోవడానికో ఫస్ట్ కాడి నుంచి నాకు ఎందుకో అలా ఆ ఫీలింగ్ ఉండేది. ఆ రూపాయిని వాళ్ళకి గీయడానికి ఇష్టపడేవాడిని. వ్యాపారంలో వచ్చేదాన్ని కూడా నేను ఒక 10% కానీ ఇలా దాన ధర్మాలకు చేయడానికి బాగా ఇష్టపడతాను. అలా మా మిస్సెస్, నాకు తోడుగా మా మిస్సెస్ కూడా అలాగనే దాన్ని ఇంట్రెస్ట్గా ఇష్టపడిద్ది. ఇద్దరు తోడ్పాటుకి మాకు ఇలా దాన ధర్మాలు చేయడానికి కూడా బాగా ఇష్టపడతాము. ఎస్, వండర్ఫుల్ సార్. మరి అలాంటి మీకు ఈ ధ్యానంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలో మీ అనుభవాలు. మేము ధ్యానంలోకి 2017లో వచ్చాము. ప్రధాన కారణం రావడానికి మా మిస్సెస్ వాళ్ళ పిన్నిగారి కూతురు అమెరికాలో ఉంటుంది. ఆమె పోతా మా మిస్సెస్కి ఒక 2 బుక్స్ ఇచ్చిపోయింది. ఆరోగ్యపరంగా మా మిస్సెస్ కొద్దిగా సైనస్ కొద్దిగా బాగా ఇబ్బంది పడేది. కొన్ని రేతులు నిద్రపోకుండా ఉండేది. 360 రోజుల్లో మ్యాక్సిమం ఒక 200 రోజులు నిద్రపోకుండా ఉండేది. ఏమి డిస్టర్బెన్స్ కానీ నన్ను కానీ మళ్ళీ ఏం చేయకపోయేది. అలా ఇబ్బంది పడుతూ ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా ఎప్పుడు కూడా అది దగ్గడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఆ పుస్తకాలు చదువుకుంటూ నేను వ్యాపార రీత్యా గుంటూరు వెళ్తున్నాను. ఇంటర్సిటీ రైల్లో వెళ్తున్నాను. అప్పుడు
ఎవరో మహాత్ముడు ఒక పాంప్లెట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇస్తే నేను కూడా చూడలేదు వాస్తవంగా. దానిని జేబులో పెట్టుకొని మళ్ళీ రిటర్న్గా ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాంప్లెట్ చూశాను. ఇక్కడ ఖమ్మంలో 108 అనే ఒక పిరమిడ్ సెంటర్ ఉంది. ఇక్కడ సరోజిని మేడం దాన్ని నడుపుతున్నారు. అప్పుడు అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. కానీ ఫస్ట్ ఆమెను వెళ్ళమన్నాను. ఒకరోజు వెళ్ళిన తర్వాత నేను ఒక్కడిని వెళ్ళనంటే ఇద్దరం వెళ్ళాము. మా బై లక్ ఏంటంటే 40 days క్లాస్ నడిచాయి. అప్పుడు ఆమెతో కంటిన్యూగా ఏ రోజు మిస్ కాకుండా వెళ్ళాము. వెళ్ళిన వారం రోజులకే ఆ మేడంకి అది ఆ తుమ్ములు కానీ అలాంటివి కానీ ప్రశాంతంగా నిద్రపోవటం జరిగింది. కానీ ఆమెకు ఆ విషయం అనేది ఏమీ తెలియలేదు. ఆమె కంటిన్యూగా, ఎందుకంటే ఆమెది ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది మనిషి, ఎక్కడ నెగిటివ్ అనేది ఏ వ్యక్తిని కూడా చూడదు. అందుకోసం దాన్ని కూడా అదే దృష్టిలో చూసింది కాబట్టి ఆమెకి అది పోయిందా ఉందనేది కూడా బేసిక్ లేదు. పక్కన నేనున్నా కాబట్టి నాకు అర్థమైంది అది వెళ్ళిపోయింది ధ్యానం వల్ల అనేది. ఇక ఆమెతున్న 40 days క్లాసులకు వెళ్ళాము. వెళ్ళిన 8 daysకే మేము వెజిటేరియన్ అయ్యాము. ఇంట్లో ఇద్దరం అయ్యాము. మా బాబు అయితే అప్పుడు నాన్ వెజ్ తింటున్నాడు. ఎవరిని కూడా మేము వెళ్ళిన తర్వాత దీని గురించి విషయం చెప్పటమే జరిగింది తప్ప ఎవరిని కూడా బలవంతం పెట్టడం కానీ ఫ్యామిలీలో బంద్ చేయమని కానీ ఎప్పుడూ చెప్పలేదు. మా వెనక ఇవాళ మా ఫ్యామిలీ మొత్తం కూడా, మా ఫ్యామిలీ కాదు మా ఫ్యామిలీలో అందరూ కూడా మేము దాన్ని బంద్ చేయడానికి అందరూ కూడా బంద్ చేశాము. నేను మార్కెట్లో కూడా దీని గురించి కొన్ని రోజులు మన ఆనందప్రసాద్ గారితో కానీ ఇంకోళ్ళతో కానీ అక్కడ మార్కెట్లో మాకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒకటి ఉంది. అక్కడ మేము క్లాసులు కూడా పెట్టించాము. ఇక ధ్యానం అంటే నేను ఏ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఉంటే నాకు ఏందో ఆ రోజు చాలా ఏదో బాధ అనిపించి ఫుడ్ తినడానికి కానీ మనం ఏదైనా ఆహారం తీసుకోవడానికి కానీ ఇష్టపడేవాడిని కాదు. అది నాకు అర్థమైన తర్వాత నేను ఏ రోజు కూడా మిస్ చేయడానికి ఇష్టపడలేదు. కంటిన్యూగా ధ్యానం చేస్తాను. మా ఫ్యామిలీ మొత్తం కూడా ధ్యానంలోనే ఉన్నారు. బాగుంది సార్. అయితే మేడం గారికి సమస్య ఉంది, అనారోగ్య సమస్య. అది తుమ్ములు, ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ ఉంది. అది ఆవిడ తగ్గించుకున్నారు. మరి మీకు ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత మీలో వచ్చిన మార్పులు ఏంటి? ధ్యానానికన్నా ముందు నేను ఆధ్యాత్మికంగా ఉన్న మనిషినిగా నేను చాలా ర్యాష్గా ఉంటాను. ఎక్కడ ఎవరిని కూడా అంత ఇంపార్టెంట్గా చూడను. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నా కింద ఒక విధంగా చాలా తక్కువ అని ఫీలింగ్లో ఉంటాను. అలా మార్కెట్లో కానీ ఇలా కానీ 2017లో నేను ధ్యానంలో పోయిన తర్వాత నాలో ఉన్న బాడీలో కూడా నాకు అంతకుముందు L4 అనే మన నడుములో ఒకటి చాలా ఇబ్బంది పెట్టింది. ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి నేను హైదరాబాద్ హాస్పిటల్ చాలా తిరిగాను, అయినా తగ్గలేదు. నేను కారు డ్రైవింగ్ చేస్తే ఒక 100 kilometers పోయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక 5 minutes మళ్ళీ నడవాల్సి వచ్చేది. అలా నేను ధ్యానంలో పోయిన తర్వాత ఆటోమేటిక్గా నాకు ఒక 10 days 15 daysలో ఇది అనేది నాకు కంట్రోల్గా ఇబ్బంది లేకుండా అయిపోయింది. నేను అరుణాచలము కారు వేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరితే ఒకసారి మధ్యలో నెల్లూరు దగ్గర టిఫిన్కి దిగాను. అప్పుడు ఏమీ నాకు నడుముల నొప్పి కానీ ఇలా కానీ, అప్పటికి నేను 450 kilometers తోలాను, అయినా కూడా ఏమనిపించలేదు. ఓహో దీని గురించా అని నాకు ఆటోమేటిక్గా నాకు డైవర్ట్ అయిపోయింది. తర్వాత అరుణాచలం వెళ్ళిన తర్వాత ఆ ఈశ్వరుడు మన రమణ మహర్షి ఆశ్రమానికి పోయి అక్కడే 7 days కంటిన్యూగా మేము రూమ్ తీసుకొని డైలీ రమణ మహర్షి ఆశ్రమానికి పోయాము. దీనికి తోడు అది కూడా మాకు బాగా దీని గురించి లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడ్డది. కానీ సమాజంలో ధ్యానం చేసుకుంటా, ఇట్లా సమాజ సేవ చేసుకుంటా, సమాజంలో ఈ మనుషుల మధ్యలో బతకాలి అని అంటే కంపల్సరీ మనం ఈ ధ్యానం చేయాల్సిందే. వాళ్ళు ఏదన్నా కూడా మనము అంత ఫీలింగ్ కావాల్సినంత అవసరం లేదు, దేన్నైనా మనం మర్చిపోగలుగుతాం. ఈ ధ్యానం వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ప్లస్ అయిన తర్వాత ఈ ధ్యానం అనేది ఇక్కడ మా చుట్టుపక్కల కూడా కంప్లీట్గా ఇక్కడున్న మా అందరికి కూడా మేము చెప్పడానికి ఇష్టపడ్డాము. మాకు ఒక కంపెనీ జూట్ బ్యాగ్స్ కంపెనీ ఉంది. ఆ
ఆ కంపెనీలో ఈ ధ్యానం గురించి మాకు సంవత్సరానికి వచ్చేసి ఒక 2-3 లక్షల రూపాయలు 2-3 లక్షల బ్యాగ్స్ పోతాయి. అది మా మేడమే రన్ చేస్తుంది. దాంట్లో ఏ బ్యాగులో కూడా ప్రతి బ్యాగులో కూడా ధ్యానం గురించి పాంప్లెట్ వెళ్ళిపోయింది. ఎక్కడా కూడా మేము ఆ ధ్యానాన్ని విస్మరించలేదు. పాంప్లెట్ ద్వారాగా ప్రచారం చేయడానికి ఇష్టపడతాం. ఎక్కడ కర్నూలు, అనంతపురం, తెలంగాణ, ఆంధ్ర మా మొత్తం కూడా వెళ్ళిపోతాయి. యుఎస్ కూడా వెళ్ళిపోతాయి. వాటిలో కూడా మేము ధ్యానం పాంప్లెట్ వేసి కంపల్సరీ పంపించడానికే ఇది చేస్తాము. ఈ ధ్యాన ప్రచారం కోసం ధ్యానము ప్లస్ ఇలా ఆధ్యాత్మికం కొంతమందికి దాన ధర్మాలు చేయడానికి మీ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే మాకు ఇవన్నీ మాకు వరవడిక అలవాటు పడిపోయాము. ప్లస్ ఇవాళ మనిషిని చూస్తే ఆ మనిషి ఎట్లున్నా కూడా అతన్ని ఇష్టపడటానికే మేము బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాము. మా ఫ్యామిలీలో కూడా ఎవ్వరు కూడా అందరూ ఐఫైలోనే ఉన్నారు. అందరూ మేము ధ్యానం చేసిన తర్వాత ఈ మార్పును చూసి మాతో పాటు వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయడానికి యుఎస్లో మా మేనల్లుడు కానీ మా మేనగోడళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు. కానీ ధ్యానం అనేది చాలా మన జీవితాన్ని మార్చేస్తుంది. అందుట్లో ఎక్కడా తేడా లేదు. కానీ దాన్ని ఏ కోచాన కూడా మనం దూరం పెట్టడానికి ఇష్టపడకూడదు. మనం నిత్యం భోజనం ఎట్లుంటుందో ఆహారం ఎట్లుంటుందో ఆ ధ్యానం కూడా అదే తీరిక మనం ముందుకెళ్ళాలి. వండర్ఫుల్ సార్. ధ్యానంలో మీరు అహంకారాన్ని తగ్గించుకున్నారు. మీ ఆరోగ్యంతో పాటు అంటే మీకున్న బ్యాక్ ఆ సమస్యని తొలగించుకున్నారు. ఆటోమేటిక్గా తగ్గిపోయింది. అలాగే మీకు అందరితో చిన్నప్పటి నుంచి రాజకీయంగా ఉన్నారు కాబట్టి సంబంధ బాంధవ్యాలు చాలా బాగున్నాయి. దాంతోపాటు ధ్యానం అందరికీ చెప్పడం, సో ఈ కార్యక్రమాలతో చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. అయితే మీ ఊర్లో ఒక పిరమిడ్ కట్టారు. ఆ పిరమిడ్ కోసం పత్రికారు కూడా అక్కడికి రావడం జరిగింది, ఒక విలేజ్కి. దాని వెనుకున్న కథ. మేము ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత దీని గురించి ఏదో కొంతమందికైనా మేము దీన్ని సేవ చేయాలి ఏ తీరిగా అనేది ఆలోచన మాకు తట్టింది. నాకు జన్మనిచ్చిన మా ఊళ్ళోనే ఇది చేద్దామని డిసైడ్ అయ్యాము. కొంతమంది స్కూళ్ళ గురించి అంటారు, కొంతమంది దేవుడి గుళ్ళు గురించి అంటారు, కొంతమంది ఇంకో దాని గురించి అంటారు. కానీ నేను నేర్చుకున్న చదువుని గురించైనా ఆలోచించలేదు. నేను మధ్యలో ఈ నేర్చుకున్న 2017లో నేర్చుకున్న ధ్యానం గురించి ఆలోచించాను. ఎందుకంటే నా జీవితాన్ని మార్చేసింది. నా ఫ్యామిలీలో ఉన్న అనారోగ్య సమస్యలు ఆరోగ్యంగా ఉన్నాయి. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ లేకుండా అంతా ప్రశాంతంగా ఉంది. దాని గురించి ఆలోచించి నేను 2022లో అక్కడ హరితారం అని టీఆర్ఎస్ గవర్నమెంట్లో హరితారం అని ప్రతి ఊళ్ళో కూడా ఈ పార్కులు ఇచ్చింది. ఆ పార్కులో నేను పిరమిడ్ కట్టాలని ఆలోచన నాకు వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని ఆ ప్లేస్ మనమే ఇవ్వాలి, మనం ఇస్తేనే దాంట్లో కట్టనిస్తారు అని అప్పటికప్పుడు ఊరు పక్కనే ఉన్న 30 భూమిని నేను కొనుగోలు చేశాను. కొనుగోలు చేసిన తర్వాత దాని పక్కనే మా మేనమామది ఉంది. అతను బెంగళూరులో చార్టెడ్ అకౌంటు. అతను కూడా దీనికి నాకు సహకరిస్తున్నా అన్నాడు. అతను టాప్ 10లో ఇండియాలో టాప్ 10లోనే నెంబర్ 2 చార్జ్ అకౌంట్ మా సొంత మేనమామ. అతను కూడా ఊరు శ్రేయస్ కోసం స్కూల్ కోసం కొన్నాడు. అది స్కూల్ కోసం కొన్నా కూడా దాన్ని నేను అడిగిన తర్వాత దాన్ని ఓకే నీకు ఇస్తానని చెప్పాడు. అప్పుడు ఎంఆర్ఓ వచ్చి అక్కడ పిరమిడ్ కట్టడానికి ఆస్కారం లేదన్నాడు, గవర్నమెంట్ ఒప్పుకోదన్నాడు. సరే నేను ప్లేస్ కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. సరే ఒక వారం తర్వాత ఆటోమేటిక్గా నాకు మళ్ళీ ఎంఆర్ఓని కలెక్టర్ దగ్గరికి వెళ్దామని రమ్మన్నాడు. అప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు విషయం మొత్తం నేను క్లారిఫికేషన్గా చెప్పాను. చెప్పిన తర్వాత ఎందుకు నువ్వు కట్టాలని ఎందుకు అనుకున్నావు అని చెప్పాడు. అప్పుడు నేను ఒక 10 minutes ఆ కలెక్టర్ గారికి దీని గురించి అంతే వండర్ఫుల్ అని నాకు ఎమ్మటే అది ఓకే చేశాడు. అప్పుడు నేను జీవితంలో మర్చిపోలేనిది అది. ఎందుకంటే ఒక హరితాహారం ఈ గార్డెన్లో గవర్నమెంట్ దాంట్లో మనం పిరమిడ్ కడుతున్నామే అని నాకు చాలా ఆనందం కలిగింది. ఎమ్మటే నేను స్టార్ట్ చేశాను. మిగతా భూమి గవర్నమెంట్కి రాసిచ్చాను. అక్కడనే ఆ పార్కులోనే మన పిరమిడ్ కడదామని డిసైడ్ అయ్యాను. దానికి నా అదృష్టం ఏంటంటే మా గురువు గారైన పత్రిజీ గారు లాస్ట్ మూమెంట్లో
ఆయన ఇక లాస్ట్ మూమెంట్లో రారు అనుకున్నాం, 2 నెలలు ఆపాం. అయిపోయిన తర్వాత కూడా ఆయన ఎటుగూడి రప్పియాలని ఒక సంకల్పంతో చాలా సంకల్పం పెట్టుకున్నాం. ఎక్కడికంటే అక్కడ పోయాం, కొట్టాలు పోయాం, ఇంకోసాట పోయాం. ఎక్కడ కూడా మౌనంగా ఉండేది. పోయి అడిగితే సారు మౌనంగా ఉండేది అంతే తప్ప వస్తానని చెప్పట్లా, రానని చెప్పట్లా. అయినా కూడా ఆయన ఎటుగూడి రావాలని ఓపెనింగ్కి అసలు మేము ఒప్పుకోలేదు. ఎన్ని డేట్లు కూడా మిస్ అయిపోయినాయి. మా సంకల్పం నిజంగా దాన్ని ఆ పై దేవుడు, ఆ దేవుడనే మా గురువు గారైన పత్రి గారు నెరవేర్చారు. అనుకోకుండా 3 డేస్లో మాకు ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. ఆయన గారు నడవలేని స్థితి అయినా కూడా ఆ ప్రోగ్రాం ఫిక్స్ చేశారంటే ఆ దేవుడు మా ఊళ్ళకి వచ్చినట్టు ఆనందించాలి. ఆయనకి నేను ఎట్లా చూపించాలి దీన్ని, ఆయన ప్రోగ్రామ్ని మనం ఎట్లా చూపించాలి అని ఈ ప్రజలకి మనం ఆయన్ని ఎట్లా చూపించాలని డిసైడ్ అయ్యి నేను దాన్ని మైకి పెట్టించి మొత్తం ఖమ్మం జిల్లా ఒక 7-8 మండలాలు కంప్లీట్గా తిప్పించి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి 3,000 మందికి ఆ రోజు మినిస్టర్ వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు, ప్రోగ్రాం భారీగా కలెక్టర్ వచ్చాడు, అందరూ వచ్చారు. ఆ ప్రోగ్రాం భారీగా ఆయన ఆనందాన్ని లాస్ట్లో నేను చూసి చాలా హ్యాపీగా, ఆయన ఆనందం అలా ఉంది. ఆయన నడవలేని స్థితిలో కూడా అసలు 3 అవర్స్ 4 అవర్స్ మా ఊళ్ళో ఉండి ఆయన ఆనందాన్ని చూసి నేను కూడా చాలా ఇదైపోయాను. అలా ఆ గురువు గారికి నేను నాకు అది ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గురువుగారులో ఇక లాస్ట్ తర్వాత ఎక్కడ కూడా పిరమిడ్ ఓపెన్ చేయలేదు. ఆ పిరమిడ్ ఇయ్యాలట కూడా మా ఊళ్ళో 50 మెంబర్స్ ఇవాళ ధ్యానం చేస్తున్నారు. ఏ రోజు కూడా పిరమిడ్లో ఒక్కరోజు ధ్యానం చేయని రోజు అంటే ఉండదు. ప్రతిరోజు సాయంత్రం అంత వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కూడా 6 to 8 ప్రతిరోజు వెళ్తారు. మంచిగా ఏసీ పెట్టించాను, దాంట్లో ఎవరైనా పోయినా ఉండటానికి ఉంది. వెనక 2 రూములు ఉన్నాయి, అన్ని వసతులు. మా అత్తగారు అక్కడే ఉంటుంది. ఎవరైనా పోయినా ధ్యానం చేసుకున్నా కూడా వాళ్ళకి భోజనం వండి పెట్టడానికి కూడా అమ్మగారు అక్కడే ఉంటుంది. వల్లాపురం గ్రామంలో ఇబ్బంది పడకుండా అక్కడ మంచిగా ఆ పిరమిడ్ కట్టినందుకు ఇవాళ కూడా వండర్ఫుల్గా ఉంది ఆ పిరమిడ్. మొన్న కూడా మన పిఎంసి వాళ్ళు అక్కడ వాళ్ళు వచ్చారు జ్యోతి ప్రోగ్రాం చేయడానికి. అదృష్టం మళ్ళీ అది కూడా వరించింది మాకు. ఆ రోజు కూడా మేము 30-40 మంది మంచిగా డ్యాన్స్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశాము. అంటే ధ్యానము అనేది ఒక ఇదైతే దాంట్లో పోతే ఆనందం ఎలా ఉంటుంది అనేది నేను నా జీవితంలో చూశాను. వండర్ఫుల్ సార్. అంటే మీరు ఒక పిరమిడ్ నిర్మాణం కోసం స్థలాన్ని కేవలం పిరమిడ్ కోసం కాకుండా అది గవర్నమెంట్ పబ్లిక్ ప్లేస్లో కట్టినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో పబ్లిక్ ప్లేస్కే మీరు డొనేషన్ మీ స్థలాన్ని కొని ఇచ్చి ఆ ప్లేస్లో మీరు పిరమిడ్ కట్టడం, దానికి పత్రికారు రావడం చాలా అద్భుతం. నేను కూడా ఉన్న ఆ ప్రోగ్రామ్కి. వండర్ఫుల్. ఆ తర్వాత మీరు మరి మీ మార్కెట్ యార్డ్లో ఎలక్షన్ కూడా జరిగింది, దానికి పత్రికారు ఫోటో వేసుకొని మీరు ప్రచారం చేశారు. అసలు దానికి సంబంధించిన విషయాలు ఏంటి? 2023లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్లో మాకు 1300 ఓట్లు ఉంటాయి అక్కడ. అంటే ఒక 23 శాఖలు, 1300 ఓట్లు. అంటే ఖమ్మం బిగ్గెస్ట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇక్కడ ఖమ్మాన్ని హైఫైగా చూసేదే ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఏ విషయం వచ్చినా కూడా. అలాంటి దాంట్లో నేను పోటీ చేశాను. అంతకుముందు 2 times పోటీ చేశాను. అంటే ఒక శాఖ పోటీ చేశాను అంతకుముందు. అంటే శాఖలో వచ్చేసి 100 మెంబర్స్ ఏమంటారు, ఆ శాఖ నేను 2 సార్లు గెలిచాను. తర్వాత ఈ 1300 దాంట్లో కూడా ఏ ప్యానల్లో కూడా నేను నిలబడలా, ఇండివిజువల్గా నిలబడ్డాను. నాకెందుకో థాటు రిలీజ్ అయ్యి నిలబడమన్నారు. నేను కనికా పరమేశ్వర్ పోయి కూర్చుంటే మా గురువు గారు పైనుంచి అలా వచ్చి ఇలా ఏదో పువ్వు ఇచ్చినట్టు అలా కనపడ్డది. ఆయన ఫోటో పెట్టుకొని, కనికా పరమేశ్వర అమ్మగారు ఫోటో పెట్టుకొని నేను ఇండివిజువల్గా పోటీ చేసి ప్రచారం చేయటం మొదలుపెట్టాను. మాకు అప్పుడు 20 days అంటే ఎలక్షన్కి దానికి గ్యాప్ ఉంటుంది. ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు నవ్వేది నన్ను చూసి. ఒక్కడనే కదా నేను, అవతల మెంబర్స్ ఉంటారు, వాళ్ళకెళ్ళి తిరగటానికి సభ్యులు ఉంటారు. నేను ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నప్పుడు నా ఎమ్మటే ఉంది ఒక 3-4 ఉన్నారు. అది నాకన్నా చిన్న వయసు వాళ్ళు, ఛాంబర్లో సంబంధం లేనివాళ్ళు. నా శిష్యులు వాళ్ళిద్దరు కూడా నా శిష్యులే, ఛాంబర్ సంబంధం లేనివాళ్ళే. కానీ సపోర్ట్ అయితే ఉంది ఛాంబర్లో. కానీ నా ఎమ్మటి ఇష్టపడటానికి తిరగడానికి ఇష్టపడలేదు అని నేను అనుకునేది. ఇంటికి వచ్చి నా గురువే ఉంటే నా ఎమ్మటి తిరగటానికి నాకు ఎవరు కావాలి అనే ఫీలింగ్లోనే, అదే ఫీలింగ్లో తిరిగి అందరూ కూడా ఎవ్వరు కూడా ఊహించని రీతిలో 80 ఓట్లతో నేను గెలిచాను.
ఆ రోజు ఆనందం కూడా, అంటే మా ఊళ్ళో పిరమిడ్ కట్టినప్పుడు ఎంత ఆనందపడ్డానో ఆ రోజు కూడా నేను చాలా ఆనందపడ్డాను గెలిచినప్పుడు. అలా ఆ ఎలక్షన్లో కూడా గెలిచాను. నాకు చాలా ఆనందం అనిపించింది. వండర్ఫుల్ సార్. మంత్రి గారి ఫోటో పెట్టుకొని సో మీరు ఎలక్షన్లో గెలవడం జరిగింది. ఆ తర్వాత మరి ఈ మధ్య కాలంలో కూడా ఎలక్షన్ జరిగింది. మరి ఆ ఎలక్షన్లో మీరు ఓడిపోవడం కూడా జరిగింది కదా, దానికి సంబంధించిన విషయాలు. ప్రజెంట్గా 2025లో మొన్న ఎలక్షన్లో కూడా నేను పోటీ చేశాను. కాకపోతే ఈ తడవ 2 ప్యానల్స్ ఉంటాయి. ఒక ప్యానల్లో నేను కూడా పోటీ చేశాను. కానీ ఇక్కడ మిరాకిల్ ఈ తడవ జరగలే. ఎందుకంటే మా గురువుగారి ఫోటో పైన పెట్టుకోలేదు నేను. దానివల్ల మా ప్యానల్లో 5గురికి ఒక్కళ్ళమే గెలిచాము, మిగతా అందరం ఓడిపోయాము. అంటే అక్కడ ఏందనేది మాకు అర్థమైంది. నేను అడుగుంటే బాగుండేది అనిపించింది, కానీ ఎందుకో దాని మీద నేను ఇంట్రెస్ట్ చూపించకపోవటం వల్ల అక్కడ మాకు మైనస్ జరిగింది. అంటే ఒక గురువుని మనం ప్రేమించినప్పుడు ఆ గురువు మనతోని ఎలా ఉంటాడనేది మనకి క్లియర్గా అర్థమైంది దాన్ని చూసిన తర్వాత. అంటే ఆయన ఎక్కడున్నా కూడా ఈ శిష్యుడు బాగోలు కోరుకుంటాడు. ఆయన్ని మనం ఏ రోజు కూడా విస్మరించకుండా మన ఆత్మలోని మనం ఉంచుకుంటే మన్ని కూడా ఆయన గొప్పగా చూసుకుంటాడు. వండర్ఫుల్ సార్. సరే, మరి చివరిగా పిఎంసి గురించి. పిఎంసి చూస్తున్నారు, మరి ఎన్నో అనుభవాలు, అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తుంది. మరి మీ మాటల్లో పిఎంసి. పత్రికారు ఉన్నప్పుడే పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి ఈ ప్రపంచానికి ఆయన మనసులో తట్టింది. దాన్ని ఏది ఆలోచించడు, వెనక ఏమొస్తుంది, దీనికి డబ్బు ఎంత కావాలి, ఏందనేది ఆలోచించడు. అక్కడ అట్లా పడేస్తాడు. అలా పడేసిన ఛానల్ ఇవాళ ఈ ప్రపంచంలోనే చాలా గొప్పదైంది. వాస్తవంగా అంటే ఈ పిఎంసి అనేది చాలా గొప్పగా, మనము ఎక్కడో పోయి ధ్యానం చేయాల్సిన పని లేదు. ఛానల్ పెట్టుకొని ఛానల్ ముందు కూర్చుంటే ఆ ధ్యానం ఎలా చేయాలనేది ఆ ఛానల్లో చెప్పే మహానుభావులు చాలామంది ఉన్నారు. ఇదివరకు మనం ఎక్కడో పిరమిడ్ ఉంటే, లేకపోతే ఇంకో సాటుకో ఎక్కడో ఉంటే వెళ్ళాల్సి వచ్చేది. ఇవాళ ఆ ఛానల్ అంటే భక్తి ఛానల్ ఏ తీరిగా ఉందో మనకి ఈ పిఎంసి కూడా అదే తీరిగా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఆ దేవుడు ఆ గురువుగారు ఎక్కడున్నా కూడా దీన్ని ఎక్కడా కూడా లోటు లేకుండా ఇయ్యాలట వరకు ఇంకా ముందుకెళ్తుంది తప్ప ఆ రోజున ఆటపోట్లు ఎదుర్కొంటుంది. కానీ ఈరోజు అది ఎన్నేం లేవు, ఇంకా ముందుకెళ్తుంది. అంటే ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్నప్పుడు ఒక తీరు, పైన ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని, ఈ విశ్వాన్ని మొత్తాన్ని కూడా ఆయన శాసిస్తున్నాడు. అందుకోసమే ఇవాళ ఏ లోటు లేకుండా ఈ పిఎంసి ఛానల్ కూడా నడుస్తుంది. దీన్ని లక్షలాది మంది ఇవాళ మనకి అక్కడ కనపడిద్ది. ఎవరు చూస్తున్నారా, ఎవరు చూడలేదనేది కూడా మనకి ఇక్కడ అవన్నీ తెలుస్తాయి. ఉదాహరణకి ఏంటంటే, నేను నా కారు కొనుక్కున్నాను. నా కారు మీద ఈ రోజు వరకు 3 years అయింది ఆ స్టిక్కర్ వేయించి. ఇప్పటికి కూడా ఆ పిఎంసి ఆ స్టిక్కర్ అంతే ఉండేది. వాస్తవంగా ఇదివరకు నా ఇంటి పేరు రాసుకునేది, కానీ ఇలా నా ఇంటి పేరు పిఎంసి అయింది. అంటే దానికి అంత విలువనిచ్చి ముందుకెళ్ళాము మేము. అంటే పిఎంసి ఛానల్ గురించి కానీ ఎక్కడా కూడా ఇవాళ ఇదివరకు ధ్యానం అంటే చాలా తక్కువ మందికి తెలిసేది. అలా ఈ ఛానల్ వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడ విన్నా కూడా ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంది, పిఎంసి వల్ల ఉపయోగాలని ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని చర్చించుకుంటున్నారు. వండర్ఫుల్ సార్. పిఎస్ఎస్ మూమెంట్లో ఒక భాగం పిఎంసి. పిఎస్ఎస్ మూమెంట్ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది పిఎంసి. మరి పిఎంసికి మీరు ఇంత ఫ్యాన్గా మారడం అనేది చాలా అద్భుతం.
సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పిఎంసికి మీ అద్భుతమైనటువంటి అనుభవాలను పంచుకున్నందుకు థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం.